ఊటీలో గూటం కొట్టుకుని ఉంటాడనుకున్న ముసలోడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. నీరా వస్తే ఏమవుతుంది? ముసలోడు వస్తే పడుచోళ్ళు ఇద్దరిని పాలు తినేలా కలిపేస్తాడు. కలిపిస్తే ఏమవుతుంది? మొగుడు బెళ్ళాలైన చైర్మన్ ఎండీలు ఇద్దరు పాలు తినేలా కలిసిపోయారనుకో, మన ఇద్దరిని పంచామృతం చేసి జొర్రేస్తారు. జొర్రేస్తే కూడా ఏమవుతుందో చెప్పాలా? ఒరే జూనియర్, నీ బుర్ర సీనియర్ లా పనిచేస్తుందో లేదోనని చిన్న టెస్ట్ పెట్టాను రా. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారంటే మన ప్లాన్స్ అన్ని సర్వనాశనం అయిపోతాయి. ముందు ఆ విషయం ఆలోచించండి. వాళ్ళిద్దరూ ఇక కలిస్తే కదా చిన్నబాబు. ఈ పుల్లారావు వాళ్ళిద్దరి మధ్య పెట్టింది చిన్న చితగా పుల్ల కాదు, పెద్ద పుల్ల. ఇక అది ఆగదు. ఊటీకి సిటీకి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్ లో పర్మనెంట్ గా పుల్ల పెడుతున్నాం. పెద్ద ఆయన కథ ఖతం చేస్తున్నాం. అమ్మాయి గారు వచ్చేసారా? రండి మరండి. రామయ్య, పెద్దయ్య గారు ఊటి నుంచి వస్తున్నారు. ఆయన గది శుభ్రం చేయి. అలాగమ్మా. రంగమ్మ, మావయ్యకి గోధుమ అన్నం చేయాలి, ఆయిల్ లేకుండా చపాతీలు చేయాలి. అందులో కూర ఏం చేస్తావు? ఏం చేయమంటారమ్మా? చెప్తా పద. అలాగే. హలో సార్, ఏవైజెడ్ 1166 కారు మీదేనా? అవును. ఎందుకు? ఊటీ నుంచి మీ కారు హైదరాబాద్ వస్తుండగా దాంతో ఆయిల్ ట్యాంకర్ గుద్దుకొని మేజర్ యాక్సిడెంట్ జరిగింది. శవాలన్నీ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అంబాసిడర్ కారులో చనిపోయిన బాడీ దగ్గర నుంచి కొన్ని వస్తువులు దొరికాయి. వాటిని పట్టుకురా. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది సార్. వీటిని చూడండి. వీటిలో మీకు సంబంధించిన ఏమైనా ఉందేమో చూడండి. వీటిని బట్టి బాడీని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఈ గొలుసులు ఇవన్నీ ఎందుకురా? ఈవిడ గిఫ్ట్. అన్ని వచ్చాయా? వచ్చాయమ్మా. ఉండమ్మా. అబ్బాయి ఇలా రా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా కళకళ్ళాడుతూ 100 ఏళ్లు పచ్చగా ఉండండి. వాడు పోయాడన్న బాధలో ఉన్న మాకు మీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించినందుకు మాకెంతో సంతృప్తిగా ఉంది. ఇప్పుడు మా మనసులు కూడా కుదురుపడ్డాయి. ఇదేనమ్మా వాడి ఆత్మశాంతి. గాడ్ బ్లెస్ యు.